మన విశ్వాసం యొక్క పునాది. మధ్యవర్తిని యేసు అని ఎందుకు పిలుస్తాము? ఈ మధ్యవర్తి ఎవరై ఉన్నారు? ఈ మధ్యవర్తి ఇమానుయేలు. ఇమానుయేలు అనగా అర్థం దేవుడు మానవులకు తోడు. ఒక్కటే వ్యక్తి, లోపల దేవుడు ఉన్నాడు, మానవుడు ఉన్నాడు. ఒకటే వ్యక్తి, ఒకటే వ్యక్తిలో లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, మానవుడు కూడా ఉన్నాడు. ఇద్దరు కూడా ఒక్కరిలో ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం. ఆయనకు యేసు అనే పేరు ఎందుకు పెట్టారు? యేసు అని పిలిచేది ఎవరిని? మధ్యవర్తిని. నరులకు దేవునికి ఉన్న మధ్యవర్తిని యేసు అని ఎందుకు పిలుస్తున్నాము? ఎందుకంటే ఈయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు గనక. మధ్యవర్తిని క్రీస్తు అని ఎందుకు పిలుస్తున్నాం? యోహాను 3వ అధ్యాయము 34వ వాక్యం చూడండి. అక్కడ ఒక మాట తీసి చూడండి వాక్యంలో. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వాక్యం. దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలా అనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఇక్కడ క్రీస్తు అని ఎందుకు పిలుస్తున్నాం? క్రీస్తు అనగా అర్థం ఏమిటి? అభిషక్తుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. అభిషక్తుడు అనగా అర్థం ఏమిటి? అధికారము అనుగ్రహించి పంపేవాడు. క్రీస్తు అంటే, అభిషక్తుడు అంటే ఏంటి అర్థం? అధికారము అనుగ్రహించి పంపేవాడు. ఒక వ్యక్తిని పంపుతున్నామండి మనం. ఫలానా బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఫలానా విషయం ఉంది, అది తీసుకుని రండి అన్నాం. చెప్పినప్పుడు మరి ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి తీసుకుని రావాలంటే అక్కడ ఈ చెప్పిన వ్యక్తి ఏదో ఒక ఆనవాలు ఆ వ్యక్తికి చూపించాలి. చూపించినప్పుడే ఆ వ్యక్తి కూడా ఇవ్వాలి ఆ విలువైన వస్తువు, లేకపోతే ఇవ్వకూడదు. ఎందుకంటే అనేకులు వస్తూ ఉంటారు. ఒక ఎంప్లాయీ చూడండి, ఒక సంస్థ చూడండి, ఒక ఏమంటారు, అనేక రకాల సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి ఒక వస్తువు కావాలనుకోండి, దానికి లెటర్ కావాలి. ఆ సెక్షన్ ఆఫీసర్ యొక్క లెటర్ సంతకం చేసి ఇంకొక సెక్షన్కి ఇస్తేనే ఏం చేస్తారు? వారు కావాల్సిన వస్తువుని వేరే సెక్షన్కి ఇస్తారు, లేకపోతే ఊరికి ఎవరు. అదే ప్రకారంగా అభిషేకము అనుగ్రహించి పంపేవాడు. అభిషక్తుడు అనగా ఏంటి ఇక్కడ అర్థము? అధికారమును అనుగ్రహించి పంపేవాడు. అధికారమైన వాడు అంటే ఎవరైనా అధికారమైన వాడు. అధికారమైన వాడు అంటే ఫలానా వ్యక్తి యొక్క కుమారుడు ఎవరు అంటే ఫలానా వ్యక్తి అండి. ఆ ఇంటికి ఆ కుమారుడు ఏమైనాడు? అధికారం కలిగిన వాడు. విజయ్ కుమార్ వస్తే అధికారం ఉంటుందా కోటేశ్వర బెదర్ గారి ఇంటికి? చెప్పండి. జయరాజ్ గారి ఇంటికి విజయ్ కుమార్ వెళ్తే ఆయనకి అధికారం దొరికిద్ది. అర్థమైందా? అధికారము. ఈ అధికారము అనగా కుమారుడికి అధికారము తండ్రి అనుగ్రహించి పంపించాడు. స్తోత్రం. మరి తండ్రి ఎక్కడ
ఎక్కడున్నాడు? కుమారుడు ఎక్కడున్నాడు? అర్థమైనా? అంటే తండ్రి పైన ఉంటే కుమారుడు కిందకు వచ్చాడా? జాగ్రత్తగా అదే, అందుకే అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరు ఎక్కడున్నారు? ఇందాక మనం చదివాం కదండి. అంటే మీరు చదువుతున్నారు కానీ అది ఏం కావట్లేదు, అర్థం కాలేదు, మర్చిపోతున్నారు అంతే కదా. వీరిద్దరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఒక్కరిలోనే ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు దాదాపుగా చాలా మందిలో ఏముందంటే తండ్రి ఏమో పైన ఉన్నాడు, కుమారుడేమో కింద ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఏమో మధ్యలో తిరుగుతా ఉన్నాడు. కాదండి, ఇది కాదు. అట్లయితే వారు వేరువేరుగా ఉన్నవారు. అర్థమవుతుందా ఈ త్రిత్వం? ఫస్ట్ ఇది క్రైస్తవుడికి ఇది అర్థం కావాలి. ఫస్ట్ బేసిక్ పాయింట్. ముగ్గురు వేరువేరుగా లేరు, ఇలా లేరు. ఇట్లా కనబడుతున్న ముగ్గురు ఇలా ఉన్నారు. సమయానికి మనకి కనబడుతున్న ముగ్గురు ఇట్లా ఉన్నారు. దీనినే త్రిత్వములో ఏకత్వం. స్తోత్రం. యేసుక్రీస్తు ఏంటి? త్రిత్వములో ఏకత్వం. ముగ్గురుగా సమయానికి వారికి దేవుడు తనకు తాను బయలుపరుచుకుంటున్నప్పుడు ఈయన ఒకే దేవుడై ఉన్నాడు, ఏకత్మై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి. అధికారం ఇచ్చి పంపేవాడు, అభిషక్తుడు, పరలోకమే పంపిన ఆయన. ఈ అభిషక్తుని ఎవరు పంపారు? పరలోకమే పంపిందండి. ఆయన పరలోకములో నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం. ఎందుకు? మనం దాకా పైన చదివాం. ఎందుకు ఈయన పరలోకము? ఇట్లా నాకైతే చూడండి, ఇదంతా పరలోకం అనుకుందాం, పైన. ఈ పరలోకం ఏమైంది తెలిసి ఇప్పుడు ఇట్లా తెరవబడింది. తెరవబడిన ఈ అభిషక్తుడైన క్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. అధికార ముద్ర కలిగి, పరలోకములో ఉన్న అధికారం యొక్క ముద్ర, స్టాంపు కలిగి భూమి మీదకి దిగి వచ్చాడండి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అధికారం ముద్ర కలిగి కిందకు వచ్చాడు? కింద ఉన్న వారికి మధ్యవర్తి వహించి, మానవులకు తోడుగా ఉండి, వారందరి మీద కూడా ముద్ర వేసి, వీరందరూ కూడా మళ్ళీ ఏం చేయాలి? తీసుకుని వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. పైకి రావడానికి రెడీగా ఉన్నారా? ఇక్కడే స్టాండర్డ్గా ఉండటానికి రెడీగా ఉన్నారా? చాలా మందికి అండి ఇంకా చూస్తుంటే మీకు ఇంకో మాట చెప్పాలి. కొన్ని సంవత్సరాలు ఓడను సిద్ధపడు చేస్తూ ఉన్నారు. ఎవరు వారు? వడ్రంగి వారు. ఈ చెక్క పని చేసేవాడిని ఏమంటారు? వడ్రంగి మేస్త్రే కదా, వడ్రంగి పని చేసేవారే కదా. కొన్ని సంవత్సరాలు ఓడను సిద్ధపరుస్తున్నారు, ఎంతో ప్రయాసతో సిద్ధపరుస్తున్నారు, ఎంతో శాకిరితో, ఎంతో ఇబ్బందితో ఈ నోవాహు యొక్క మాటలు కూడా వింటున్నారు. అర్థమవుతుందండి? అందరికి అర్థమవుతుందా? దాదాపుగా అక్కడ మనం చరిత్రలో అట్లా చూస్తూ ఉంటే 120 సంవత్సరాలని అనుకుంటున్నాం. ఇది వాక్యంలో అయితే అది మనకు రుజువు కనపడతలేదు. దాదాపుగా అనుకోండి, ఈ 120 సంవత్సరాలు దాదాపుగా అనుకోండి. ఇన్ని సంవత్సరాలు ఈ వడ్రంగి మేస్త్రులు ఏం చేశారు? ఏం తయారు చేశారు? ఓడను తయారు చేశారు. ఈ ఓడను ఇంతగా తయారు చేస్తూ ఉన్నప్పుడు మరి నోవాహు ఏం చేస్తున్నాడు? ప్రజలందరికీ చెప్పుచున్న మాట, త్వరపడండి,
జల ప్రళయం రాబోతుంది, త్వరపడండి. దేవుడు ఈ సమస్త భూమినంతా నాశనం చేయబోతున్నాడు, త్వరపడండి. మీరందరూ త్వరగా ఓడలోనికి సిద్ధపడండి. నోవాహు అన్ని దిక్కుల కేకలు వేసి చెబుతున్నాడు. నోవాహు చెప్పే మాటలు వీరు కూడా ప్రతిరోజు వింటున్నారు. ఎవరు వీరు? వాడను సిద్ధపరిచే మేస్తులు, వడ్రంగి మేస్తులు. ఇన్ని సంవత్సరాలు ఈ వడ్రంగి మేస్తులు ఇంత చక్కగా ఓడ తయారు చేశారు. ఈ ఓడ వర్షంలో తేలి చక్కగా పైకి లేచి, కిందేమో నీళ్లు, లోపలికి కనీసము చుక్క నీరు దిగకుండా మంచిగా పైకి లేపుతున్న ఓడ. ఎట్టంటి ఓడను తయారు చేశారు వీరు? మంచి స్వచ్ఛమైన ఓడను తయారు చేశారు ఈ వడ్రంగి మేస్త్రులు. అవునా? ఇంత జలప్రళయం వచ్చింది, ఓడలో ఉన్న ఏ పురుగు కన్నా ఏమన్నా ప్రమాదం వచ్చిందా చెప్పండి? వాక్యంలో ఎక్కడ ఉందా? ఏం లేదు. అన్ని ఓడలో ఉన్నాయి, అన్ని శ్రేష్టంగా హాయిగా ఉన్నాయి. మరి ఇంత చక్కని ఓడ తయారు చేశారే ఈ వడ్రంగి మేస్త్రులు. వారిని అడిగి చూడండి, అయ్యా ఇన్ని సంవత్సరాలు మీరు ఈ ఓడ కొరకు కష్టపడ్డారే, ఓడలోకి వచ్చారా? ఏమండి, ఎంతమంది ఓడలోకి వచ్చింది? ఎంతమంది వచ్చారు ఓడలోకి? ఈ 8 మంది ఓడను తయారు చేసిన కార్పెంటర్ మేస్త్రులు కాదు. వీరిలో ఒక్కరు కూడా లేరు. ఎవరున్నారు 8 మంది? ప్రకటించిన నోవాహు యొక్క కుమారులు ముగ్గురు, కోడళ్ళు ముగ్గురు, నోవాహు యొక్క భార్య. ఎంతమంది అయ్యారు? 8 మంది. అర్థమవుతుందా భాష? స్తోత్రం, హల్లెలూయా. 8 మంది అండి. అయ్యో, మరి ఇన్ని సంవత్సరాలు, మరి ఇంత చక్కని కూడా ఈ 8 మందిని కాపాడటానికి ప్రయాసపడిన ఈ మేస్త్రులు ఎక్కడున్నారు? అర్థమైందా? అర్థమవుతుందా? ఎంతో ప్రయాసపడ్డారు కదండి. చుక్క నీరు కూడా ఓడలోనికి రాకుండా, కింద నుంచి ఈ ఓడకి ఎటువంటి ప్రమాదం జరగకుండా, అయ్యో ఓడ ఇంత చక్కగా భద్రపరిచారే. చక్కగా నీరు కింద నుంచి పైకి లేపుతున్నప్పుడు ఓడ చక్కగా పైకి లేచి హాయిగా ఓడలో ఉన్న వారందరూ భద్రంగా ఉండటానికి ఇంత ప్రయాసపడ్డారే. అయ్యో, ఇంత ప్రయాసపడిన ఓ కార్పెంటర్ మేస్త్రి గారు ఎక్కడున్నా చూస్తే సహోదరులారా, వారు కూడా జలములో మునిగిపోయి వారి కుటుంబాలు, పిల్లలు మొత్తం అందరూ ఏమైపోయారు? ప్రమాదములోనికి నెట్టివేయబడ్డారు. సహోదరులారా, ఈ రోజున అర్థం చేసుకోండి, ఈ రోజున క్రీస్తు ముద్ర లేకుండా, సహోదరులారా, దేవుని కొరకు 4 గోడల మందిరం కట్టిన, మందిరంలోకి వచ్చి కూర్చున్న, పాట పాడిన, ప్రసంగించిన, ఎన్ని దేనికండి? ఈ రక్షణ ఓడను సిద్ధపరచడానికే కదా. ఓ మేస్త్రి గారు, ఇప్పుడు మాలాంటి మేస్త్రుల్ని ప్రభు ఎందుకు పెట్టాడు? అర్థమవుతుందా? మాలాంటి మేస్త్రుల్ని ప్రభు ఎందుకు పెట్టాడు? ఒక్కొక్క ఓడను సిద్ధపరచడానికి, ఆ ఓడలోనికి రావటానికి, ఆ ఓడలోనికి ఒక్కొక్కరిని ఎక్కించడానికి. అవును, సిద్ధపరుస్తున్న వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి
కొందరు మనం సిద్ధపరుస్తున్నాము, మంచిదే. అనేకుల్ని ఎక్కించడానికి ప్రయాసపడుతున్నాము, మంచిదే. సహోదరులారా, అయితే ముద్రుందా? అభిషక్తుని యొక్క ముద్రుందా? ఇదిగో పరలోకము చీల్చబడి ఒక ముద్ర తీసుకొని భూమి మీదకి దిగి వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయన మనం ఒక్కసారి చూడండి, ఆయన మీద అధికారపు ముద్ర ఉన్నది, పరలోకం యొక్క అధికారపు ముద్ర ఉన్నది. ఒక్కసారి గనుక పరలోకమా కేక వేస్తే వెంటనే పరలోకము తెరవబడిద్ది. ఎందుకు? హలో బ్రదర్, ఎక్కడున్నా? ఆ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంది. సహోదరుడు ఇమానియేల్ బ్రదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంది. తక్కువ మనం ఫోన్ చేయగానే, హలో బ్రదర్ గారు, నేను ఫలానా చోట ఉన్నానండి, ఎక్కడుంది కాంటాక్ట్? ఏమండి? ఆ బెదర్కి ఫోన్ చేస్తే ఇంకొక బెదర్కి వెళ్ళిద్దా? చెప్పండి. లేదు లేదు లేదండి. ఒక్కసారి పరిశీలించండి. మన కాంటాక్ట్ పరలోకానికి ఉందా లేదో పరిశీలించండి. ముద్ర ఉందో లేదో పరిశీలించండి, పరీక్షించండి. ఎందుకంటే సహోదరులారా, ఆయన సమస్తము అధికారముతో వచ్చాడు. యేసుక్రీస్తు సమస్త బలముతో వచ్చాడు, సమస్త శక్తితో వచ్చాడు. అయినప్పటికీ కూడా తన కొరకు అది ఏమీ ఉపయోగించుకోలేదు. స్తోత్రం. తన వ్యక్తిగత విషయంలో పరిశుద్ధాత్మ ఎన్నడూ సహాయం చేయలా. ఎందుకు మరి? ఎందుకు సహాయం చేయలా? ఆయన వచ్చింది శ్రమ పొందటానికండి, ఆయన వచ్చింది హింసలు భరించటానికండి, ఆయన వచ్చింది సమస్తమైన అనేకుల యొక్క మాటలు పడటానికండి. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు సహాయం చేసింది? లేదండి, ఎందుకంటే అవన్నీ జరగాలి కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం చేయలేదు. స్తోత్రం, హల్లెలూయా. మనకైతే ఇప్పుడు, ఎందుకంటే మనం సహించలేము, మనం భరించలేము, కనుక మనకైతే పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నప్పుడు ఎందుకు మనకు పరిశుద్ధాత్మ సహాయం చేసేది? శోధన సహించటానికండి, మనకొస్తున్న బాధలు భరించడానికండి, మనకొస్తున్న మనం నడిచి వెళుతున్న ఇరుకు మార్గములో అనేక అటు నుంచి ఒక తలుపు వత్తుతుంది, ఇటు నుంచి ఒక తలుపు వత్తుతుంది. ఓ ద్వారం పట్టట్లా, ఇటు నుంచి గడప వత్తుతుంది, ఇటు పక్క నుంచి గడప వత్తుతుంది. ఎందుకంటే ఇరుకు కదా. అన్ని భరించటానికి, అన్నిటిని సహించటానికి సహోదరులారా, అందుకే పరిశుద్ధాత్మ ఇప్పుడు మనకు ఈ ముద్ర. అందుకే ఎందుకు? ప్రభు ఏ అనుభవాల్లో గుండా అయితే వెళ్ళాడో అదే అనుభవాల్లో గుండా ఇప్పుడు తన పిల్లలు కూడా రావాలి. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమైన వారైతే స్వస్థత కొరకు అడగొద్దు, అర్థమైన వారైతే పిల్లల కొరకు అడగొద్దు, అర్థమైన వారైతే డబ్బు కొరకు అడగొద్దు, అర్థమైన వారైతే ఈ లోక భోగం కొరకు అడగొద్దు. ఎందుకంటే సహోదరులారా, ఇదిగో సమస్త పరలోకపు ముద్ర కలిగి ఈ భూమి మీదకు దిగి వచ్చిన అభిషక్తులైన క్రీస్తు ఎందుకు మనవల కూడా తనువలే సిద్ధపరచడానికి. హల్లెలూయా. మనవలే, ఇదిగో ఆయన మనవలే కాదు, మనకన్నా కూడా
ఈ భూమి మీద ఎంతగానో హింస పొందారు సహోదరులారా. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, మానవుడు ఎంతవరకైతే శ్రమ సహించగలడో అంతవరకే ఆ వ్యక్తికి పెడతా, ఎక్కువ పెట్టను. ఎందుకంటే ఇతను మానవుడే కనుక, ఇతను భరించలేడు కనుక. ఓ సహోదరులారా, మనం అనుకుంటాం కొన్ని విషయాల్లో, అసలు దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడా, దేవుడుంటే నన్నే ఎందుకు ఎట్లా ఉంచుతున్నాడు, దేవుడుంటే నా బిడ్డలు ఎందుకు ఇలా ఉంచుతున్నాడు, నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను, ఎంతగానో మరి ప్రభువుని నమ్మాను, మరి నా పట్ల ఏం జరగట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, నిందించడానికి కాదు పిల్లలు, దేవుని చిత్తం మన పట్ల ఎలాగైతే ఉన్నదో తండ్రి చిత్తమే మనలో జరగాలి. ఇదే పిల్లవాడి యొక్క ఉద్దేశం. తండ్రి మీ చిత్తము ఏమైందో అదే జరిగించు. అందుకే సహోదరులారా, అందుకే యేసుక్రీస్తు కూడా ఈ లోకమునకు వచ్చి తండ్రిని మహిమపరుస్తున్నాడు, తండ్రిని మహిమపరుస్తున్నాడు. ఆయన ఒకే భాగంలో ఉన్నారు. ఈ కుమారుడు తండ్రి ఒకే భాగంలో ఉన్నాడు. కానీ ఇదిగో ఆయనకు ఒక ఈ శరీరం ఉన్నది, పాప శరీర ఆకారము. ఈ శరీర ఆకారం ఏంటి? పాప శరీర ఆకారము. అదే రోమపత్రికలో మనం చూస్తాం. ఈ పాప శరీర ఆకారము సిలువకు కొట్టబడే వరకు ఇదిగో ఈ అభిషక్తుడు క్రీస్తు తండ్రిని చూపిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మన అందరి పాపములు ఆయన భుజం మీద వేసుకుని, ఎప్పుడైతే సిలువకెక్కి, ఎప్పుడైతే తన ప్రాణము పెట్టి ఇదిగో 3 రాత్రులు 3 పగళ్ళు సమాధిలో ఉండి సజీవుడిగా తిరిగి లేచి ఉన్నాడు. సహోదరులారా, ఇప్పుడు సమస్త అధికారము, సమస్త బలము, సమస్త శక్తి అన్ని కూడా మన ప్రభు అయి ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? ప్రతి శక్తిని ఆయన ప్రభు యేసుక్రీస్తు ఓడించాడు కాబట్టి, ప్రతి శక్తిపై జయం పొందాడు కాబట్టి. ఎందుకు ఈ ప్రతి శక్తిని ఓడించాలి? వాటిని ఓడించకపోతే ఈ శక్తులన్నీ మానవుని పట్టుకుని కూర్చున్నాయి, ఈ మానవుని బంధించి పెట్టి ఉన్నాయి. ఈ మానవుడు అంధకార శక్తిలోను, వాయుమండల శక్తిలోను, పాతాళ శక్తిలోను, సమస్త ఈ దేవీ దేవతల శక్తిలోను, అన్ని శక్తుల్లో ఇరికించి మానవుడు కూర్చుని ఉండగా ప్రతి శక్తిని ప్రభువైన యేసుక్రీస్తు మరణం ద్వారా ఓడించి విడిపిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరులారా, ఇంకొక మాట చదవండి. కీర్తన గ్రంథము 45వ కీర్తన 7వ వాక్యం. నలభై 45వ కీర్తన 7వ వాక్యం. చదవండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రి కంటే హెచ్చు అగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో. ఏమండి, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన వాగ్దానం. ప్రభు అయిన యేసుక్రీస్తు మీద హెచ్చైన అభిషేకం, హెచ్చైన ముద్ర.
ఎందుకంటే అన్నిటికంటే, ప్రతి నామము కంటే, ప్రతి శక్తి కంటే, ప్రతి బలము కంటే, అన్నిటికంటే హెచ్చైన ముద్ర ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉన్నది. తండ్రి అలాగా అభిషేకించాడంట కుమారుని యేసుక్రీస్తుని. స్తోత్రం, హల్లెలూయా. ఈ అభిషేకము యేసుక్రీస్తు యొక్క పిల్లలలో కూడా ఇప్పుడు కావాలండి. లేకపోతే పారిపోతారు, లేకపోతే అడ్రస్ దొరకరు. పలానా వ్యక్తి ఎక్కడున్నాడని మండలం మొత్తం వెతికినా కూడా అడ్రస్ దొరకదు. ఎందుకంటే ఒకవేళ ఈ మండలంలో ఎక్కడైనా ఉంటే పట్టుకుంటారు ఖచ్చితంగా నన్నని, అడ్రస్ ఉండదు. జిల్లాలో కూడా అడ్రస్ దొరకడు, పక్క రాష్ట్రాలకు పారిపోతారు. ఎందుకో తెలుసా సహోదరులారా? వారు దాడి తట్టుకోలేరు. అంధకార శక్తి, వాయుమండల అధిపతి, లోకనాథుల ప్రభావం, మానవ ఏలుబడి, మనుషుల యొక్క మాటలు, ఈ అన్నీ వారు జయించలేరు. వీటన్నిటిని జయించడానికే ఇప్పుడు ఏం కావాలి? అభిషేకం అండి. స్తోత్రం, హల్లెలూయా. అభిషేకం ఉన్న వ్యక్తి సాతాను అనేక తంత్రాలు వేసిన ప్రతి తంత్రాన్ని ఆత్మలో గుర్తుపట్టి దాని పాదాల కింద దొక్కుతాడు. ఈ వ్యక్తి బలమా? చెప్పండి, ఈ వ్యక్తి బలమా? అభిషేకములో ఉన్న బలం. స్తోత్రం, హల్లెలూయా. అభిషేకములో ఉన్న పవర్ అది. సహోదరులారా, నేనున్నాను. ఉదాహరణగా అర్థం చేసుకోండి. నేను బలహీనేనండి. పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయకపోతే మీకంటే 100 రెట్లుగా ఓడిపోతా. అర్థమవుతుందా? మీకంటే 100 రెట్లుగా ఓడిపోతా. పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాడు అనుకోండి, స్తోత్రం, హల్లెలూయా. 100 మంది కాదు, 1000 మంది కలిసి రానియండి, వారందరిని జయించడానికి దేవుని అభిషేకం అన్నిటి మీద పైగా హెచ్చించి ఉన్నాడు. తండ్రి కుమారుడైన క్రీస్తుని అన్నిటికంటే పైగా హెచ్చుగా చేసి ఉన్నాడు. ఎన్ని వచ్చినా రానియండి, అన్నిటిని జయించడానికి ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రి అధికారం ఇచ్చి ఉన్నాడు. చదవండి, చూద్దాం. ఇక్కడ కూడా అభిషేకించబడిన అనే వ్రాయబడి ఉన్నది. దాని అర్థం ఏమిటి అనగా, ప్రత్యేకించబడిన వాడు, సంపూర్ణ అధికారం కలిగిన వాడు. అందుకనే యేసుకు ఇతర గురువులకు వ్యత్యాసం ఏమిటి? యేసు ఏమన్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది. మిగతా వారు కూడా ఈ మాట అనలేకపోయారండి. మనం చూస్తున్నాము, ఎంతోమంది గురువులు అనేవారు, బాబాలు అనేవారు, ఎందరో భూమి, సహోదరులారా, కోట్లలో ఉన్నారు. ఈ భూమి మీద కోట్లలో ఉన్నారు. వారు మంచిగా నడిచేవారే, అనేక ప్రజలకు ఆహారము తీర్చేవారే, అనేకులు చదువుకోవడానికి సహాయం చేసేవారే. కానీ సహోదరులారా, వారు కూడా ఒక రోజును చనిపోవాలి. ఈ చనిపోతున్న వారు సహోదరులారా, ఏ గురువు కానీ, ఏ బాబా కానీ, ఎట్లాంటి భక్తులే కానీ ఇంతవరకు తిరిగి లేచిన వారే లేరండి. ఇంతవరకు తిరిగి లేచిన వారే లేరు. మరి తిరిగి లేచింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడేనండి. ఎందుకంటే సహోదరులారా, ఈ యేసుక్రీస్తుని పరలోకపు ముద్ర ఈ యేసుక్రీస్తు మీద ఉన్నది గనుక ఈయన పాతాళం యొక్క శక్తి కూడా యేసుక్రీస్తుని బంధించలేకపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ అభిషేకము ముందు పాతాళం కూడా ఓడిపోయిందండి. పాతాళం కూడా మోకరించింది. ఓ సహోదరులారా, రక్షణ పొందినటువంటి అబ్రహాము, ఆదాము మొదలుకొని
శిలువ మీద దొంగ వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ అందరు రక్షణ పొందిన వారేనండి. వారందరూ కూడా యేసుక్రీస్తు ఏం చేశాడు? పాతాళములోనికి దిగిపోయి వేదన పడుతున్న స్థలములో నుంచి వారందరిని చెరగా పట్టుకుని పైకి లేపాడండి. చూసారా అభిషేకం అంటే సహోదరులారా? ఇది పరలోకపు అభిషేకం, ఇది పరలోకపు శక్తి. ఈ పరలోకపు శక్తి మరి భూమి మీద లేదా? తండ్రి ముద్ర వేసి పంపాడండి భూమి మీదకి. ఇప్పుడు పరలోకపు శక్తి భూమి మీదకి దిగి వచ్చింది. అదే కదా వాక్యంలో మనం చూస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం. అంటే పరలోకము దేవుడు అంటే పరలోకంలోనే కాదు, భూమి మీద కూడా ఆయనకి సర్వాధికారం ఉంది. ఎందుకంటే ఈ భూమిని సమస్తమును కలగజేసిన ఆ దేవుడే పరలోకపు దేవుడు. ఆ దేవుడే యుద్ధశూరుడైన యెహోవా. ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన పేరే ఉన్నవాడు, అనువాడే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ అనువాడైన దేవుని అభిషేక ముద్ర ఎందరూ కలిగి ఉంటారో సహోదరులారా, అట్టి వారి ఎదుట పాతాళ శక్తి ఓడిపోరు, ప్రతి తంత్రము ఓడిపోరు. సహోదరులారా, అట్టి వారు ఇప్పుడు వారు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా సహోదరులారా, వారు ప్రభునందు తృప్తిగా ఉంటారు, వారు ప్రభునందు ఆనందంగా ఉంటారు. ఇదేనండి క్రైస్తవ మార్గం, ఇదేనండి శ్రమల మార్గం, ఇదేనండి నిందల మార్గం, ఇదేనండి అవమానముల మార్గం. ఈ మార్గంలో వెళుతున్నప్పుడు ఇదిగో ఒక్కొక్క అడుగు ముందుకు వేసి వెళుతున్నప్పుడు మనము పరలోకమునకు సిద్ధపాటు కలిగి వెళుతున్నామని గుర్తుపెట్టుకోండి. మన రాజ్యమునకు రోజు సిద్ధపడుతున్నామని గుర్తుపెట్టుకోండి. మన పురం ఇది కాదండి, మన పురం ఇది కాదు, మనం ఇక్కడ స్థిర నివాసులు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వారు కూడా వచ్చిన స్థలములకు తిరిగి వెళ్ళవలసినదే. ఎంతమంది సిద్ధపడుతున్నారు? అయ్యో యేసు ప్రభు అంటే ఏదో రోగం తీసేస్తాడు అనుకున్నాము, ఏదో మా అమ్మాయికి ఉద్యోగం ఇస్తాడు అనుకున్నాము, ఏదో ఈ ప్రభు దగ్గర గొప్ప లాభం దొరికింది అనుకున్నాము, ఈ ప్రభు మన వ్యాపారం దీవిస్తాడు అనుకున్నాము. తప్పండి. అట్టి వారు ఈ మాటలు వింటే వారు ఎవరైనా ఉంటే అది తప్పు. ఈ ప్రభు ఎన్నడూ చేయడు. అట్లా ఎవరైనా అనుకుంటే ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోండి, అది ఎన్నడూ జరగదు, ఎన్నడూ చేయడు. అయితే ఈ ప్రభు చేసేది ఒకటే, చనిపోయిన మన ఆత్మను బ్రతికిస్తాడు, చనిపోయిన ఆత్మను బ్రతికిస్తాడు. అదే సమమున సహోదరులారా, యుగాలు ఉండే పట్టణములో సదాకాలము జీవింపజేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రైస్తవం ఎందుకో తెలుసా సహోదరులారా? ఈ క్రీస్తు ఎందుకో తెలుసా మనకు? చనిపోయిన తర్వాత తిరిగి బ్రతకటానికి. ఎందుకండి యేసుక్రీస్తు? ఎందుకండి అభిషేక ముద్ర? చనిపోయిన తర్వాత బ్రతకటానికి. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చాలా మంది ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ అనుకుంటున్నారు, అయ్యో రేపు చనిపోతే ఇక మన పని అయిపోయింది అనుకుంటున్నారు. లేదండి, అప్పటి నుంచే మన పని మొదలవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుంచే మన పని మొదలవుతుంది. ఎందుకంటే అక్కడతో మన శ్రమ ఆగిపోయింది, మన నిన్నలు తొలగిపోతున్నాయి.
మన వేదన ఆగిపోతుంది, మన శోధన ఆగిపోతుంది. అక్కడ నుంచే నెమ్మది దొరుకుతున్నది. దీని కొరకైతే ప్రభు దగ్గరికి రండి. దీని కొరకే నిజమైన మారు మనసు పొందండి. దీని కొరకైతేనే ప్రభు రక్షకుడు నా పాపము కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన 3 రాత్రులు 3 పగళ్ళు సమాధిలో ఉండి సజీవుడిగా తిరిగి లేచాడు. నన్ను కూడా ప్రభు తిరిగి లేపుతాడు. కనుక ఇప్పుడు నాకు ఒక విశ్వాసము, ఇదిగో ఇప్పుడు నా కొరకు నేను మరణించాలి. నా అభిషక్తుడైన ప్రభు అయిన క్రీస్తు కొరకు నేను జీవించాలి. ఎవరికైనా మనసు ఉంటే అట్టివారు వెంబడించండి. అట్టివారే ఇక్కడికి ప్రార్థనకు రండి. అట్టివారికే ఇక్కడ స్థలము, మరి ఒక్కరికి స్థలము లేదండి. మీరు మోసపోవద్దు, సమయం వేస్ట్ చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. అందుకనే హల్లెలూయా స్తోత్రం మీకు తెలియపరుస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఒక మాటనండి, ఎవరైనా సరే ఇది మాకు తెలియలేదండి, ఈ మార్గం మాకు అర్థం కాలేదు, మేము ఎందుకో వచ్చామండి అని ఎవరైనా నీటి బాప్తిసం తీసుకున్న వారు ఉంటే దయచేసి వారికి ఒక మాట చెబుతున్నాం. అట్టివారు మరలి తిరిగి మీరు వెళ్ళిపోయి మరలా నీళ్ళలో మునిగేసి ఆ రోజున తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుంటున్నాం అని చెప్పాం కదా, నీటిలో మునిగినప్పుడు చెప్పాం కదా. అట్లయితే ఇప్పుడు మరలా వెళ్ళి నాకు తండ్రి వద్దు, కుమారుడు వద్దు, ఈ పరిశుద్ధాత్మ వద్దు, ఈ బాప్తిసం వద్దని చెప్పి నీళ్ళలో మునిగి తిరిగి లేచి వెళ్ళిపోండి. అర్థమైందండి? ఈ మాట అర్థమైందా? ఎందుకంటే ఆ రోజు నాకు లోకం వద్దు, పాపం వద్దు, నేను పాపములో మరణిస్తున్నాను, నాకు లోకం వద్దు చెప్పాం కదా. మరలా ఈ రోజున ఈ అనుభవం కాకుండా, సత్యమైన అనుభవం కాకుండా మరొక ఈ అనుభవం మాకు తెలియక, నిజమైన యేసుక్రీస్తు మాకు తెలియక, ఒకవేళ ఎవరైనా మేము బాప్తిసం తీసుకున్నాము, ఈ మార్గంలో మేము నడవలేము అని ఎవరైనా అనుకుంటే మాత్రము దయచేసి అట్టివారు మరలా పోయి ఏదో ఒక నీటిలో మురిగి ప్రభువా నువ్వు నాకొద్దు చెప్పేసి వెళ్ళిపోండి. ఒకటి దేవుని ఎదుట జీవము, 2 మరణము. ఈ 2 ఉండేయండి ప్రభు దగ్గర, ఏమి లేదు. ఈ సత్యమైన మార్గంలోకి వస్తే జీవము దొరుకును. ఈ సత్యమైన క్రీస్తుని వ్యతిరేకిస్తే మరణము దొరుకును. అర్థమైందా? ఇది సత్యమైన మాట మీకు చెప్పింది, ఇదే సత్యం, ఇంకెవరు మాట నమ్మొద్దు. సిస్టర్స్ కానీ ఎవరైనా బ్రదర్స్ ఒకవేళ ఎవరైనా ఉంటే సహోదరులారా, అయితే ఈ సత్యమైన మార్గం కావాలి అనుకున్న వారికి ఇప్పుడు దొరికేది, మనం సమాధిలోకి వెళ్ళేదాకా దొరికేది. మళ్ళీ ఇప్పుడే చెబుతున్నా, జాగ్రత్తగానండి, శ్రమేనండి, నిందలేనండి, అవమానం లేనండి. ఊరిలో ఎవరు కూడా గౌరవం దొరకపోవచ్చు, మనకి ఏ పేరు దొరకపోవచ్చు, మన గురించి ఎవరు మంచిగా సాక్ష్యం ఒక్కరు కూడా చెప్పకపోవచ్చు, ఒకవేళ తినటానికి ఉండకపోవచ్చు,
లేకపోవచ్చు. అదే సమయంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఒక సమయంలో ప్రభు మన ప్రార్థన కూడా అంగీకరించకపోవచ్చు. అయినా కూడా నాకు ఈ ప్రభువే, ఈ క్రీస్తే కావాలి, ఇట్టి శ్రమలే కావాలి, ఈ క్రీస్తు యొక్క మార్గమే కావాలి అని అనుకున్నవారు మాత్రమే దయచేసి రేపు రండి, తీర్చుకోండి. ఎందుకంటే సమయం వ్యర్థం చేసుకోవద్దు, సమయం వ్యర్థం చేసుకోవద్దు. మంచిగా అర్థం చేసుకోండి. ఒకటి, ఈ లోకమన్నా సంపాదించుకుని ధనవంతులన్నా కావాలి. జాగ్రత్తగానండి. ఈ లోకమన్నా సంపాదించుకుని ధనవంతులన్నా కావాలి. లేదు, లోకమును విడిచిపెట్టుకుని క్రీస్తునన్నా సంపాదించాలి. అవునండి విజయ్ కుమార్, అవునా? ఏదన్నా ఒకటి దొరకాలి కదా. ఒకటి లోకం దొరకట్లేదు. అయ్యో, ఏమనుకుంటున్నావు? లోకం అంతా భోగేద్దాం అనుకుంటే యేసు ప్రభు అడ్డం వస్తున్నాడండి, యేసు ప్రభు అడ్డం వస్తున్నాడండి. అబ్బా, ఇరుక్కుపోయా, ఇప్పుడు నేను ఏమి చేయలేకపోతున్నానండి. అమ్మా, మీ పరిస్థితి ఏది? నేను ఇరుక్కుపోయా, ఏమి చేయలేకపోతున్నా. ఓ, లోకం చూడండి ఎంత పచ్చగా, నా పక్కన వారు, నా ఎదురు వారు ఎంత రోజు రోజుకు పనిచేస్తున్నారు, వారికి జీతం వస్తుంది. రోజు దొంగతనం చేస్తున్నారు, వారికి లాభం వస్తుంది, డబలం. వారికి ఏమొస్తుందండి అని ఉన్నారు అందరూ? వారికి ఏమొస్తుంది? డబల్ కూలి, నెలకి జీతం వస్తుంది, రోజు దొంగతనం, లాభం వస్తుంది. ఆ వ్యక్తికి ఏమైనా తక్కువ ఉంది ఇప్పుడు? చెప్పండి. మనం ప్రభువుని కలిగి ఉన్నాము, ఇచ్చే జీతంతోనే విశ్వాసంతో బ్రతుకుతున్నాము. ఇప్పుడు అర్థం చేసుకోండి. నేను ప్రభువును కలిగి ఉన్నానని ప్రభువుకి ఇష్టంగా జీవించకుండా ఇటు 2 కూలీలు దొంగతనం చేసి జీతం చేసి 2 కూలీలు సంపాదించుకోకుండా ఎందుకంటే మధ్యలో ఊరికినే ఉపయోగం లేకుండా ఇరుక్కుపోయారు. అర్థమైందా? అర్థమైందా? అటన్న పోతే లోకం దొరికిద్ది, మన జీతం డబల్ అయ్యిద్ది. ఇటన్న వస్తే క్రీస్తు దొరుకుతాడు. ఈ 2 లేకుండా నడి మధ్యలో కూర్చుని ఎందుకండి? అయ్యో, లోకంలోకి వెళ్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. మళ్ళీ ఏం లేదండి, ప్రభు ఏమనుకోడు. మీరు చెప్పేసి నీళ్ళలో మునిగేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోండి. ఇదే సత్యం, ఇదేనండి సత్యం. ఇది అందరికి కూడా అర్థం కాదు. ఇదే సత్యం. లేదు అనుకుంటే ఆ ప్రభుని వెంబడించండి, నిత్య జీవం దొరుకును, ఆ నిత్య రక్షణ దొరుకును. సహోదరులారా, ఒకటైతే నిజం, దానికి నేనే సాక్ష్యం. మీ ఆత్మలకు కూడా నేనే సాక్ష్యం చేస్తా ప్రభుకి. రేపు నాదే బాధ్యత. ఒక్కటైతే ఇప్పుడు కనుక లోకం వదిలిపెట్టుకుని క్రీస్తుని పట్టుకున్నట్లయితే రేపున ఎవరైతే ఇప్పుడు లోకం వదిలిపెట్టి క్రీస్తుని పట్టుకుంటున్నారో రేపు చనిపోయిన తర్వాత వారు బ్రతుకును. రేపు చనిపోయిన తర్వాత బ్రతుకుతారండి. చనిపోయిన తర్వాత బ్రతుకుతారు. ఏదైనా ఉంటే ఫలానా విజయ బ్రదర్ అని మాకు చెప్పింది, మాకు సంబంధం నా మీద చెప్పండి, నేను చెబుతా ప్రభుకు సమాధానం. నేను చెబుతా ప్రభుకు సమాధానం, నా మీద చెప్పండి. అర్థమైందా? అదే సమయంలో విజయ బ్రదర్ కూడా వదిలిపెట్టుకుని వెళ్ళిపోమన్నాడండి. దానికి కూడా ప్రభుకి నేను చెబుతా సమాధానం. 2 తలంపుల్లో వద్దండి, 2 తలంపులు వద్దు. దేమి దొరకదు, ఇటు దొరకదు, ఇటు దొరకదు. ఎందుకంటే మీకు లాస్. అందుకే చెబుతున్నాను నేను. ఎందుకు? హాయిగా భార్య, బిడ్డలు, బంధువుల్లోనూ మంచి పేరు దొరికింది. ఎందుకంటే మన బ్రదర్ బాగా సంపాదించాడండి, మన సహోదరుడు బాగా సంపాదించాడండి. ఏం లేనివాడికి ఏమొచ్చిందని చెప్పండి? ఆహారం లేని వాడిని ఎవరైనా గౌరవిస్తారా? ఒక్కరు కూడా గౌరవించారండి. సహోదరులారా, ఆ మహిమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆ ధవలవరుణుడు, రత్నవరుణుడు, సూర్యుడి కన్నా దగదగ మెరిసే దేవుడు ఎందుకండి ఆయన మహిమనంతా విడిచిపెట్టి
దరిద్రుడిగా మన కొరసుకు దిగి వచ్చింది. ఎందుకండి? ఆయన దగ్గర ఏమి లేకండి గొప్ప ధనవంతుడండి. ఆయన బిల్ గేట్స్ కంటే ధనవంతుడు, అంబానీ కంటే, అదానీ కంటే, ఈ ప్రపంచంలో ఎవరైతే కుబేరుని అనుకుంటున్నామో వాళ్ళందరికంటే ధనవంతుడైంది. అందరికన్నా కడు దరిద్రుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే, ఇల్లు లేని వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారంటే వారికన్నా కూడా దరిద్రులుగా దిగి వచ్చాడండి మన ప్రభు అయిన క్రీస్తు. ఎందుకండి? మన కొరకేనండి సహోదరులారా, మన కొరకేనండి. ఇంత సత్యవాక్యము, ఎన్నో గ్రంథాలు, ఎన్నో రిఫరెన్సులు దేవుడు రాసి మనకిస్తే ఎందుకండి నమ్మలేకపోతున్నాము? మరియమ్మ యేసుక్రీస్తుకి జన్మనించడానికి అయ్యో ఒక్క పూరి పాకా కూడా దొరకలేదండి. ఆ యేసుకు జన్మ ఇవ్వడానికి ఒక్క పూరి గుడిసి కూడా దొరకలేదండి. సహోదరులారా, రోడ్లో జన్మించిందండి. రోడ్లో జన్మించిందండి. ప్రార్థన చేస్తున్నాను కదా ఇప్పుడు, నాకు ప్రభు నాకు మంచి ఇల్లు ఇస్తాడు, మంచి భార్య ఇస్తాడు, ఇదిగో మంచి ఉద్యోగం ఇస్తాడు, ఇదిగో మంచి బిడ్డలు ఇస్తాడు. సహోదరులారా, మనం అడగొద్దు. ఖచ్చితంగా మన అవసరం తెలుసు కనుక దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మన అవసరం తెలుసు దేవునికి, ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. ఏది ఇవ్వాలో ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అవునా కాదా? ఇప్పుడు సరే, మీకు మీరందరూ కొంచెం ఇప్పుడు అబ్బో ఇదైతే మా వల్ల కాదని చాలా కొందరిలో ఇదే పట్టుకుంది. ఇప్పుడు ఒక మాట చెబుతానండి. ఇప్పుడు చౌరి బెదర్కి 1 ఎకరం పొలం ఉందండి. పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు, వాళ్ళకి స్కూల్ ఫీజు కట్టాలి. డాడీ స్కూల్ ఫీజు కట్టాలి అని ఒక కుమారుడు వచ్చి అడిగాడు. అర్థమవుతుంది అందరికీ? అడిగాడు అనుకోండి. ఇప్పుడు బెదరు ఆ పొలం అంతా నీకే ఇస్తున్నా, నువ్వు అమ్ముకొని కట్టేసుకో అంటాడా? లేకపోతే ఫీజుకు డబ్బులు లేవనుకోండి, అవసరమైతే తన దగ్గర ఉన్న పొలం యొక్క డాక్యుమెంట్స్ ఎవరో ఒక సావుకారు, విజయ్ కుమార్ అనుకుందాం, ఆ సావుకారు దగ్గర పెట్టి 10,000, 2,000, 5,000 తీసుకొచ్చి ఆ ఫీజు కడతాడు. అవునా కాదా? ఏమండి, మీరైతే అంతే చేస్తారా? పిల్లలు అడిగారని మొత్తం ఇవ్వరండి, ఇస్తారా? పిల్లలు అడిగాడు, డాడీ నాకు ఇల్లు ఇచ్చేసేయి, ఇస్తాడా? బ్యాంకులో 10,000 ఉన్నాయండి, పిల్లోడికి పెన్ను కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, డాడీ నీ అకౌంట్ మొత్తం నాకు ఇచ్చేసేయి, నీ బ్యాంక్ అకౌంట్ ఖాతా ఉంది కదా నా పేరు మీద రాస్తాడా డాడీ? చెప్పండి. ఇదంతా మనకు తెలిసిన భాషే, మనకందరికి తెలిసిన భాషే, మనకందరికి అకౌంట్లు ఉన్నాయి. మీ పిల్లలు అడుగుతున్నారు కదా, అకౌంట్ ఇచ్చేస్తారా? ఎవరండి? 100, ఆ అవసరానికి కావాల్సిన 1000, 10,000. బ్రదర్ వచ్చాడు, ఫోన్ కొడుకోవాలి, డాడీ ఒక 20,000 అకౌంట్ ఎవరండి? అకౌంట్ ఎవరు? బదిలీ చేయి. కుమారుడు అంటున్నాడు 20,000 వద్దు, నీ అకౌంట్ బదిలీ చేయి. తండ్రి అంటున్నాడు నా అకౌంట్ ఎవరు, కావాలంటే నీకు 20,000 ఇస్తా. ఏండి? అదే సమయంలో పరలోకపు తండ్రి యొక్క సమస్త అధికారము మనం ఇక్కడ తెచ్చుకోవాలని చూడొద్దండి. మనకు కావాల్సిన అవసరత దేవుడు తీరుస్తాడు. దీనికి విశ్వాసం కావాలి, దీనికి విశ్వాసం కావాలి. అంటే మన విశ్వాసాన్ని బట్టి తీరవడం అని ఎక్కడ చదువుతున్నా, దేవుని నీతిని బట్టి చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడు జీరోనండి, దేవుడే ఉన్నతమైన స్థలంలో ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. నమ్ముతున్నారు? ఇప్పుడు ఈ మాట నమ్ముతున్నారండి? పిల్లవాడు అడిగింది ఇస్తారు కానీ మన అకౌంట్ ఇవ్వమండి. ఇస్తామా? మన పూర్తి హక్కులు పిల్లలకు ఇచ్చేస్తామా? ఇవ్వమండి. వాళ్ళ అవసరాలు తీరుస్తాం అంతే. అర్థమైందా? మనకు పరలోకపు తండ్రి మనకు తండ్రి ఉండగా మనము అనగా రక్షణ పొందిన వ్యక్తి
తండ్రికి పిల్లలై ఉన్నారండి. ఈ పిల్లల అవసరాలు తీరుస్తాడు తండ్రి అంతే. మొత్తం ఎక్కడ కోరుకోబాకండి. ఒక రోజున మనము సొంత ఇంటికి వెళ్ళబోతున్నాము. స్తోత్రం. అప్పుడు అన్ని మనయే అవుతాయండి. అప్పుడు అన్ని మనయే అవుతాయి. తండ్రికి ఏమైతే ఉన్నాయో అన్ని కుమారులకు అవుతాయి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ మాటకు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో రండి, అట్టి వారు కలిసి ప్రార్థన చేద్దాం. లేని వారు దయచేసి మీ సమయం వ్యర్థం చేసుకోవద్దు. వెళ్ళిపోయి లోకంలో సంపాదించుకోండి. లేదనుకుంటే జీవనైనా సంపాదించుకోండి. సహోదరులారా, ప్రేమతో మీకు చెబుతున్నా, మీరు ఎందుకంటే రెండు తలపుల మధ్యలో ఇరుక్కుపోయి మీరు వ్యర్థంగా దరిద్రులు కావద్దు. మీరు ఉట్టి పుణ్యానికే అనాథులు కావద్దు. హేతువు లేకుండా గాయాలొద్దండి. హేతువు లేకుండా గాయాలొద్దు. స్తోత్రం.